గురుగారు, అలర్కుడు అంటే పిచ్చి కుక్క అనే అర్థం వస్తుంది కదా. దత్త చరిత్రలో మదాలస అనే స్త్రీ తన కుమారుడికి అలర్కుడు అనే నామం ఎందుకు పెట్టింది? మీరన్నట్లుగానే అలర్కుడు అని అంటే పిచ్చి కుక్క అని అర్థం. లోకంలో ఎవరైనా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తమ బిడ్డలకి మంచి అర్థం ఉన్న పేరు పెట్టాలనుకుంటారు. కానీ మదాలస కావాలని చెప్పి బిడ్డకి అలర్కుడు అని పేరు పెట్టిందని అర్థం పిచ్చి కుక్క. తండ్రి గారు ఏమిటి ఇది, ఇంకొక రకం మంచి పేర్లు ఏమీ లేవా, ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు అని అడుగుతాడు భర్త ఋతుధ్వజుడు. అడిగితే మదాలస జవాబు చెప్తుంది. నేను ఒకటి అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. పేరు దేహానిక ఆత్మక అంటుంది. ఒక్కసారి పేరు దేహానికి అంటే శరీరానికి పేరు పెడుతున్నామా, ఆత్మకి పేరు పెడుతున్నామా? శరీరానికి ఎవరైనా పేరు పెట్టేది శరీరానికి. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంతసేపు ఫలానా పతంజలి ఈ శరీరం నశించిపోయిన తర్వాత పతంజలి లేడు. ఆ రకంగానే శరీరానికే పేరు పెడతాం. మరి ఆత్మకి పేర్లే ఉన్నాయి, ఆత్మకి పేర్లు అంటూ ఏమీ లేవు. అందువల్ల శరీరానికి ఏదో రకమైన పేరు పెట్టచ్చు, దాంట్లో తప్పేముంది? అందువల్ల ఆత్మకి ఏవి అంటవు అని ఆత్మజ్ఞానాన్ని నా బిడ్డకి నేర్పటం కోసం, అంటే శరీరం కంటే విభిన్నంగా ఆత్మ అనేది లోపల ఉంది అది గుర్తు చేయటం కోసం, శరీరానికి సంబంధించింది మాత్రమే ఈ పేరు, నీ ఆత్మను నువ్వు ఎప్పుడూ దర్శించుకుంటూ ఉండు, ఆత్మ ప్రబోధం చేసుకుంటూ ఉండు అని నా బిడ్డకి తెలియజేయటం కోసం ఇలాంటి పేరు పెట్టాను అని మదాలస జవాబు చెప్తుంది. ఆయన కూడా కాదనలేకపోతాడు. తర్వాత ఈ అలర్కుడు ఈ దత్తాత్రేయ చరిత్రలో చాలా విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. కొంతకాలానికి తన భర్తతో కలిసి ఇదివరకటి రోజుల్లో వానప్రస్థాశ్రమం స్వీకరించారు కాబట్టి మదాలస కూడా తన భర్తతో కలిసి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తూ వెళుతూ ఒక ఉంగరం అలర్కుడికి ఇచ్చి వెళుతుంది. మదాలస ఇచ్చి, నీకు అవసరమైనప్పుడు ఈ ఉంగరం మీద ఉన్నటువంటి మూత తొలగించి చూడు అంటుంది. అప్పటిదాకా మాత్రం చూడకు, అవసరమైనప్పుడు మాత్రమే చూడంటుంది. ఇతను రాజస్థానంలోకి వస్తాడు. ఇతని సోదరుడు, ఇది అంతసేపటికి అలర్కుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం తెలుసుకోమని అమ్మ అలాంటి పేరు పెట్టింది కదా, అందువల్ల ఎప్పుడు అలాంటి భావనలతో ఉండేసరికి సరిగ్గా రాజ్యాన్ని పరిపాలించటం లేదని చెప్పి అతని అన్నగారే ఇతన్ని ఓడించేసేస్తాడు ఇంకొక రాజు యొక్క సహాయంతో. ఇతను కూడా ఏమిటి ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకని చెప్పి వెళ్తూ చాలా కష్టాల్లో, అమ్మ నాకు ఒకటి చెప్పింది కదా మూత తీసి చూడమని చెప్పి ఉంగరం అని చెప్పి ఒకసారి ఆ ఉంగరం తీసి చూస్తే అందులో ఏమని రాసి ఉంటుందంటే, సజ్జన ఆశ్రయాన్ని పొందు, అంటే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని దాని అర్థం. ఓహో, అమ్మ నాకు ఇలాంటి ఉపదేశం ఇచ్చింది. మంచివాళ్ళు ఎవరు ఈ లోకంలో? దత్తాత్రేయుడి కంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉన్నారని చెప్పి అలర్కుడు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు దత్తాత్రేయ స్వామి అలర్కుడికి చక్కటి ఆత్మజ్ఞానాన్ని, అమ్మ చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్నే ఆయన యొక్క పరిభాషలో చక్కగా వివరించి అలర్కుడికి చెప్తే, నిజమే కదా, నేను ఎందుకు ఇంత విచారపడుతున్నాను, విచారం అనేటువంటిది ఈ దేహానికి సంబంధించినంత వరకే ఉంటుంది, ఆత్మకు అనేది ఉండదు కదా, ఎవరో వచ్చి నన్ను జయించారని చెప్పి నేను ఓడిపోయానని చెప్పి నేను ఇంత బాధపడుతున్నాను, అది ఈ దేహానికి సంబంధించింది, నా ఆత్మకి సంబంధించింది కాదు కదా అని చెప్పి గురువు అయినటువంటి దత్తాత్రేయుడి నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని తన సోదరుడితోటి నువ్వే పరిపాలించుకో, నాకు ఈ రాజ్యాలు ఏమి అవసరం లేదని చెప్పి ఆత్మజ్ఞానంతో చక్కగా ప్రకాశిస్తాడు అలర్కుడు. ఇది అలర్కుడు యొక్క చరిత్ర. అందువల్ల పిచ్చి కుక్క అనేటువంటి పేరు అక్కడ ఎందుకు పెట్టిందంటే, కేవలం ఆత్మ వేరు శరీరం వేరు కాబట్టి లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి అనే సందేశం లోకానికి అందజేయటం కోసం మదాలస తన కుమారుడికి ఆ రకంగా పేరు పెట్టింది.